ఆయన నిరంతరం రామభక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకని అంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ అవతార పరిసమాప్తి సమయంలో నాతో ఎవరైనా వస్తారా అని అడిగారు. ఆయనతో పాటు అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్ళిపోయారు చాలామంది. సరయూ నదిలో ఎవరెవరు మునిగారో వాళ్ళందరూ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రామచంద్రమూర్తి వైకుంఠవాసానికి వెళ్ళారు. హనుమ ఒక్కరికి శాసనం చేశారు రామచంద్రమూర్తి. మక్రధా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తామద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎంత కాలము రామకథ చెప్పబడుతుంటుందో, ఎంత కాలము రామాయణము పూజింపబడుతుందో, ఎక్కడెక్కడ రామనామము చెప్పబడుతుందో అక్కడక్కడికి వెళ్ళి హనుమా నువ్వు కాపాడుతుండు, భక్తుల్ని రక్షణ చేస్తుండు అని చెప్పారు. అందుకే ఆయన ఎక్కడో తాపసిగా ఒక ఆశ్రమంలో కూర్చుని నిశ్చలంగా ఉండి అంతర్ముఖత్వాన్ని పొందినటువంటి వారు కారు. అందరి మధ్య తిరుగుతూ ఇన్ని లౌకిక వ్యవహారములలో ఉంటూ లోపల మాత్రం కదలకుండా పరమశివుడై ఉంటారు. పైకి మాత్రం పరదేవతలా కదులుతూ ఉంటారు. ఇది మీకు వాంగ్మయంలో ఇద్దరి ఎందే కనపడుతుంది. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. వాళ్ళిద్దరీ దీన్ని సాధించారు. అనితరమైనటువంటి ప్రజ్ఞ, ఇటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఒక్కడే. ఆయన వేగం అంటే ఏదో సామాన్యమైన వేగం కాదు. ఎంతటి వేగంతో ఆయన వెడతారు అంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణిస్తారు. ఊరూ వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ అంటారు. ఆయన మహేంద్రగిరి మించి రెండు పాదములను గట్టిగా ఊంచి తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఆకాశంలోకి లంఘనం చేసి ఎగరడం ప్రారంభం చెయ్యగానే ఆయన తొడల వేగానికి అక్కడ ఉన్నటువంటివి కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగి పెద్దవైపోయినటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్ల లాంటివి కూకటి వేళ్లతో పెళ్లగింపబడి ఆయనని అనుసరించి వెళ్ళాయి. వేగంగా ఏదో ఒక 4 చక్రములున్న వాహనం వెళ్ళిపోయిందనుకోండి రహదారిలో, అక్కడే పడి ఉన్నటువంటి గడ్డి పరకలు కాగితం ముక్కలు లాంటివి దానితో పాటు ఎలా ఎగిరి కొంత దూరం పెడతాయో అలా ఊరూ వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. కొన్ని వందల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్లి సముద్రంలో పడిపోయి ఆయన ఆకాశంలో వెడుతున్నప్పుడు మహర్షి ముందు నుంచి వర్ణించారు హనుమని. ఆయన 2 నేత్రములు ఎలా జ్వలిస్తున్నాయంటేట తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా వివానలౌ. చీకట్లో పర్వత గుహలు రెండిటిలో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో ఆయన 2 నేత్రములు అంత కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పిబందివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు పిబచాకాశం దదృశస్తే మహాకపిహి అంటారు మహర్షి. ఆకాశాన్నంతటినీ ఒక మహాభూతం తాగేస్తోందా అన్నంత వేగంతో వెళ్ళగలరు. ఆయన వేగం అనితర సాధ్యమైనటువంటి వేగం. అంత వేగంతో వెళ్ళగలిగినటువంటి వారు ఆయన ఒక్కరే. సముద్రం ఎన్నడూ పొందనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితిని పొందింది హనుమ సముద్ర లంఘనం చేసిన రోజున. మహర్షి దాన్ని వర్ణిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆయన బలం గురించి చెప్తూ తిమి నక్ర జషా కూర్మాః దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అన్నారు. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా అతని శరీరానికి కింది భాగం నుంచి పెద్ద గాలి వేసిందనుకోండి, గాలి వేసినప్పుడు కట్టుకున్న బట్ట పైకి ఎగిరిపోతే లోపల ఉన్నటువంటి అవయవములన్నీ ఎలా కనపడతాయో స్వామి హనుమ అపారమైన వేగంతో సముద్రాన్ని లంఘనం చేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా చాప చుట్టబడ్డట్టుగా ఒక్కసారి కెరటం పైకి లేస్తే కొన్ని వేల సంవత్సరముల నుంచి ఆ సముద్రంలో నివాసమున్నటువంటి మొసళ్ళు, తాబేళ్లు, చేపలు మొదలైనటువంటివి రాక్షసులు ఒక్కసారి అందరికీ కూడా కనపడ్డారు. ఆ ఇలా పైకి చాప చుట్టలా లేచినటువంటి కెరటం విరిగి పెద్ద చప్పుడు చేస్తూ మళ్ళీ అందులో పడే పర్యంతం
అంత వేగంతో ఆయన సముద్రాన్ని లంఘించారు. అందుకే శ్రీరామాయణంలో ఆయన వేగమే రాక్షసులకు పెద్ద శాపం అయిపోయింది. ఇంద్రజిత్తు లాంటి వీరుడు లోకంలో ఉండడు. నేను మీకు గత 3 రోజులుగా 4 రోజులుగా చేస్తున్న ఉపన్యాసాల్లో చెప్తున్నాను. అది ఆయనకి బ్రహ్మగారిచ్చినటువంటి వరం. ఒక్కసారి హోమాన్ని పూర్తి చేసి కానీ మేఘమండలంలోకి వెళ్ళాడా ఎవ్వరికీ కనపడడం. అంత వేగంగా రథం మీద కదులుతూ బాణప్రయోగం చేస్తాడు. అటువంటి ఇంద్రజిత్తు హనుమని కొట్టలేకపోయారు. ఒక్క బాణం తగలలేదు. తగలకపోతే ఈయన్ని కొట్టడం తర్వాతి మాట, అసలు ముందు ఈయన వేగాన్ని అరికట్టాలి, ఈయన్ని పట్టుకోవాలి. అందుకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసి వచ్చింది. అంతటి అద్భుతమైనటువంటి వేగం. ఇంత వేగం కలిగినటువంటి వ్యక్తి తన కోసము అని చెప్పి ఒక్క పని మీద కానీ లేదా కాలక్షేపం కోసం కానీ ఏదో చూసి రావడం కోసం కానీ అనవసరంగా ఆయన ఒక్క క్షణం పాటు అలా ప్రయాణం చేశారు అని ఆయన జీవితం మొత్తం మీద మీకు కనపడదు. ఆయన కదిలితే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆయన కదిలితే ఎక్కడో ఎవరినో రక్షించడానికి కదులుతారు. అలా కాకపోతే గంధమాదన పర్వతం మీద ఆ అరటి తోటలో పర్వత గుహలో ధ్యానమగ్నుడై ఉంటాడు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి హనుమ నిష్కారణంగా ఉత్తినే తిరుగుతున్నారన్నమాట మనకి వినపడదు. ఇవాళ ఏమీ తోచట్లేదు అలా పోయొద్దాం అంటారు. ఏమీ తోచట్లేదు ఎవడో పుస్తకం చదువుకుంటున్న వాడి ఇంటికి వెళ్ళి వాడిని పాడు చేయడం, అక్కర్లేని మాటలు మాట్లాడడం. మనకంటే సమయం విలువ తెలియనిది కావచ్చు. కొంతమంది జీవితంలో సమయం అత్యంత విలువైనది. వాళ్ళు సమయాన్ని అంత పొదుపుగా వాడుకుంటారు. శంకరాచార్యుల వారు అక్షరాల్ని ఎంత పొదుపుగా వాడతారో కొంతమంది సమయాన్ని అంత జాగ్రత్తగా వినియోగించుకుంటారు. ఒక్క నిమిషం వృధా కానివ్వరు. ఎవరో ఎందుకు ఈ సభలోనే ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు. ఆయన చాలా ఉదాహరణకి అంత అద్భుతంగా సమయాన్ని వాడుకునేటటువంటి వారు ఉంటారు. మనకి ఏ పని లేదు కదా అని అటువంటి వారి సమయహరణం చేయకూడదు, వెళ్ళి ఎక్కువ మాట్లాడి. హనుమ జీవితంలో 2 విషయాల్లో మీరు చూడండి, ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. తనని తాను పొగుడుకుంటూ పెద్దల దగ్గర ఎప్పుడూ మాట్లాడరు. పెద్దలు తెలుసుకోవాలి ఆ హనుమ ఇంత ప్రజ్ఞాశాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆయన మాత్రం నేనిన్ని సాధించానని ఎప్పుడూ చెప్పారు. అంత సముద్ర లంఘనం చేసి అంతమంది రాక్షసుల్ని సంహరించి రావణాసురుడితో రాయబారం చెప్పి సీతామాత దర్శనం చేసి అభిజ్ఞానాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గర చూడామణిని స్వీకరించి మళ్లీ 100 యోజనముల సముద్రాన్ని దాటి అన్ని వేల మంది వానరులకు ప్రాణభిక్ష పెట్టి సుగ్రీవుడి యొక్క మర్యాద నిలబెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త నివేదించినటువంటి హనుమ నేను లంకాపట్టణానికి వెళ్ళినప్పుడు ఇన్ని కార్యాలు సాధించానని కాని నేను 100 యోజనముల సముద్రాన్ని ఇంత గొప్పగా లంఘించానని కాని ఒక్క మాట చెప్పరు. పరమ వినయంతో కొద్ది మాటలలో మాట్లాడతారంతే రాముడితో. తన ప్రజ్ఞ గురించి కాని తన గొప్పతనం గురించి కాని ఒక మాట మాట్లాడరు. సీతమ్మ వైభవం గురించి మాట్లాడతారు. నిజంగా హనుమ యొక్క ఉపాసన చేస్తే, హనుమ జీవితాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు మనకి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని లోకం యొక్క రక్షణ కొరకు ఎలా ఉపయోగించాలో, దాన్ని స్వార్థ ప్రయోజనానికి ఎలా దుర్వినియోగం చెయ్యకుండా ఉండాలో అలవాటవుతుంది. అందుకే అసాధ్య సాధక అన్న బిరుదువాక్యాన్ని పొందారు మహానుభావుడు. అంత వేగం ఉన్నా ఆయనే, అంత నిశ్చలంగా కూర్చున్నా ఆయనే, అంత వేగంగా వెడుతూ అంత నిశ్చలంగా మనసులో రామపాదములు పట్టుకున్నా ఆయనే, అంత శక్తి ఉన్న ఆయనే, అంత వినయం ఉన్న ఆయనే, అంత మాటకారి ఆయనే, అంత తక్కువ మాట్లాడేదే ఆయనే, అంతటి విద్వాంసుడు ఆయనే, అంత గొప్పగా తక్కువసేపు తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగలిగిన వారు ఆయనే. 2 భిన్నమైనటువంటి ప్రవృత్తులన్నీ కూడా హనుమయందు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. లోకంలో ఎన్నో సాధించానని చెప్పవచ్చు, కానీ ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైకశః అంటారు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో.
లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనమేశ్వర అంటారు పోతన గారు భాగవతంలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు, నాన్న లోకాలన్నీ గెలిచాను, అది సాధించాను ఇది సాధించానంటావు. నాన్నగారు మీ ఇంద్రియాలని మీరు గెలిచారా? మీ ఇంద్రియాలని మీరు గెలిస్తే మీకు లోకంలో శత్రువు అన్నవాడు లేడు నాన్నగారు అంటాడు. మన కంటిని మనం గెలవలేము. చూడకూడనిది కనపడినప్పుడు చూడకూడనిది అని తెలిసినా చూడకుండా నిగ్రహించలేం. వినకూడనిది అని తెలిసినా వినకుండా ఉండం. ఇది తినకూడనిది అని తెలిసినా తినకుండా నిగ్రహించుకోలేం. ఇది స్పృశించకూడనిది అని తెలిసినా ముట్టుకోకుండా నిగ్రహించుకోలేం. ఇది వాసన చూడకూడదని తెలిసినా వాసన చూడకుండా నిగ్రహించుకోలేం. ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని గెలవడం సాధ్యం కాదు. కానీ హనుమ 5 ఇంద్రియములను గెలిచారు. అందుకే ఆయన లాంటి యోగి పుంగవుడు లోకంలో ఉండరు. మీతో నేను ఒక పరమ సత్యం చెప్పవలసి వస్తే, అసలు లంక ఎందుకు కాలిపోయింది అంటే, ఎందుకు రావణ సంహారం అయిపోయింది అంటే హనుమ మాట వల్ల కాలిపోయింది. ఆయన ఒక మాట అన్నారు, సీతామాత దర్శనం చేసి యోగి పుంగవుడుగా కూర్చుని ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో రిషూతన నీయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు, ఈ లంక ఉండదు, ఈ లంక కాలిపోతుంది, రావణుడు సంహరింపబడతాడన్నారు. యోగి మాటకి ఎదురు లేదు. యోగి నిజం చెప్పడం కాదు, యోగి నోటి వెంట వచ్చిన మాట ఈశ్వరుడు నిజం చేస్తాడు. అందుకే పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, అది వమ్మవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. తనకి పరమభక్తుడైన వాడన్న మాటే అబద్ధమైపోతే ఇక ఈశ్వరుడు ఉన్నాడన్న ఆస్తిక్యం ఎక్కడుంటుంది? అందుకే భాగవతంలో బలిచక్రవర్తి ఆఖ్యానంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. యోగిని ఎందుకు రక్షిస్తాను భక్తుణ్ణి అంటే, వాణ్ణి రక్షించడానికి కాదు, అటువంటి వాడు రక్షింపబడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. నా కోసం భక్తుణ్ణి రక్షిస్తున్నాను, వాడి కోసం కాదన్నాడు. మహాయోగి హనుమ నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఆ మాట నిజమైపోవలసిందే. మీరు పరాశర సంహిత చదవండి. 12 నెలలలో చైత్రమాసంతో మొదలుపెట్టి పాల్గొన మాసం వరకు ఒక్కొక్కరు హనుమని ఎలా ఉపాసన చేశారో, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన ఎలా సిద్ధిని అనుగ్రహించారో అర్థమవుతుంది. అంతటి మహితాత్ముడు ఆయన. ఇంద్రియములు ఎన్నడూ కూడా విశృంఖలత్వాన్ని పొందవు. ఏదో ఒక్కసారి కాదు, ఎంతటి వాడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడు ఇంద్రియాలు కాట్లు వేస్తాయి. అందుకే ఇంద్రియాలకి ఇవ్వవలసినటువంటి సుఖం విషయంలో ధర్మంతో ముడేసేస్తారు. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలల తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది అని వేదాంతం. అందుకే ఉపనయనం చేస్తారు. ఆ తరువాత మనసు కామాన్ని పొందుతుంది కాబట్టే ధర్మపత్నినిచ్చి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. మనసు తినాలని కోరుకుంటుంది కాబట్టే ఒక మధుర పదార్థాన్ని తినాలి అని కోరిక పుడితే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా 10 మందికి పెట్టి నువ్వు తిను అంటారు. కానీ హనుమ అయితే అనితర సాధ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అసలు లోకంలో మీరు ఆయనతో పోల్చి చెప్పడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆయన గురించి చెప్పాలి అంటే తులసీదాస్ గారు చెప్పాలి. నిజంగా మహానుభావుడు. ఒక్కొక్క మాట పడింది ఆయనకి హనుమద్ అవతారం అంటారు. ఆయన ఒక్కొక్క మాట వేస్తే ఆయన గురించి సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గరుండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి, ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే, ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు, అనుగమించిన వాళ్ళు ఇంకా నడుస్తారు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్లే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి.
అటువంటి కంటితో ఏదైనా చూడడంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు.